హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ద బిగ్గెస్ట్ రాజస్థాన్ టూర్లో భాగంగా చివరి రోజు జైపూర్కి వచ్చాము. జైపూర్లో లోకల్ సైట్ సీయింగ్లో భాగంగా పార్ట్ 1లో మనం బిర్లా మందిర్, జైపూర్ సిటీ ప్యాలెస్, అతి పెద్దదైన జంతర్ మంతర్, ఈ మూడింటిని ఇవాళ మనం చూడబోతున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఫస్ట్ ఎపిసోడ్లో కూడా మనం జైపూర్ని కొంచెం కవర్ చేసాం. మిగిలినవి ఈ 2 పార్ట్స్లో కవర్ చేయబోతున్నాం. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, అజ్మీర్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. జైపూర్లో మనం లార్డ్స్ ప్లాజాలో స్టే చేయబోతున్నాం. జైపూర్ సిటీలోనే ఈ లార్డ్స్ ప్లాజా హోటల్ కూడా ఉంది. హోటల్ లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. ఇస్ అ డబుల్ బెడ్ అకామిడేషన్. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది హోటల్. ఇట్స్ మంచి ప్రాపర్టీ ఇది. నైస్ రూమ్. సో నైట్ 8 అయింది, డిన్నర్ చేసేసి స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం కదా, రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మన హెక్టిక్ షెడ్యూల్ ఉంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం డిన్నర్కి రెస్టారెంట్లోకి వచ్చేసాము. ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. గోబీ ఐటమ్స్, పన్నీర్ ఐటమ్స్, సూప్, సలాడ్, pickle, everything is available for the dinner. సంచువస్గా డిన్నర్ చేసి రాత్రికి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి బయట సన్ రైజింగ్ ఇలా ఉంది. మార్నింగ్ 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ ముగించుకుని వెంటనే మన ఫస్ట్ డెస్టినేషన్ బిర్లా మందిర్కి చేరాము. ఇప్పుడు టైం 9:10 అయింది. దీన్నే లక్ష్మీనారాయణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది జైపూర్లోని ప్రసిద్ధ మందిరం. ఇది మోతీ డుంగ్రీ కొండపాద భాగంలో ఉన్న ఒక అద్భుతమైన తెల్లని పాలరాతి దేవాలయం. దీన్ని 1988లో బిఎం బిర్లా ఫౌండేషన్ చేత నిర్మింపబడింది ఈ ఆలయం. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి పాలరాతి విగ్రహాలు అత్యద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన వాస్తు శిల్పం. చాలా క్లిష్టమైన శిల్పాలు, పాలరాతి చెక్కడాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మందిరం మొత్తం అత్యుత్తమ నాణ్యత గల తెల్ల పాలరాయితో నిర్మించబడింది. ఇందులో భారతదేశంలోని విభిన్న మత విధానాలకు ప్రాతినిధ్యం వహించే 3 గోపురాలున్నాయి. లోపల అందమైన పాలరాతి విగ్రహాలు లక్ష్మీదేవి, నారాయణుడివి ఉన్నాయి. అలాగే ఇతర హిందూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఈ బిర్లా మందిర్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే 3 నుంచి రాత్రి 9 వరకు తెరిచుంటుంది. మార్నింగ్ మనకి చాలా ఫ్రెష్గా ఆహ్లాదంగా ఉన్న ఈ టెంపుల్ సాయంకాలం అయ్యేటప్పటికీ ఎల్ఈడి విద్యుత్ దీపాలతోటి వెలిగిపోతూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ సైట్ని మహారాజా ₹1 టెంపుల్ నిర్మించటానికి ఇచ్చారని, కన్స్ట్రక్షన్ 1977లో మొదలయ్యి 1988 ఫిబ్రవరి 22న ప్రారంభించబడింది. ఇక్కడ మార్బుల్ స్కల్ప్చర్స్ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మనకి సిటీ అంతా కొంచెం లో లెవెల్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఈ టెంపుల్ కొంచెం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ మీద నిర్మించబడింది. ఇక్కడే ఈ ఆలయ ఆవరణలోనే బయట ఈశ్వరుడి పాలరాతి విగ్రహం ఉంది. చుట్టూరా గార్డెన్స్, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ పక్కనే కోట బురుజులు మనకి కనిపిస్తున్నాయి. అక్కడే మనకి ఒక నెమలి కూడా కనిపిస్తోంది, చూడండి, చూసారా? ఎస్. ఓకే, మనం ఇంకా ఈ బిర్లా మందిర్ విశేషాలన్నీ చూసాము. మన నెక్స్ట్ డెస్టినేషన్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ये हमारा पायलट है इस बस का. ये 15 दिन जो है हमारे साथ रहा है. सेफ ड्राइविंग, बहुत बढ़िया से हमको सेफली लेके आ गया है जयपुर में. आपका नाम क्या है भाई साहब? आपका किधर रहता है बोले? किरदारी होगा. आप जयपुर में रहने वाला है? राइट. बेस्ट ऑफ लक. थैंक यू. ये हमारा को पायलट था. आपका शुभ नाम क्या है जी? सर विकास कुमार वर्मा. आप भी जयपुर का रहने वाला है? वेरी गुड. थैंक यू सो मच फॉर योर सर्विसेज. थैंक यू. జైపూర్ పురవీధుల్లోంచి మన ప్రయాణం సాగుతోంది. నెక్స్ట్ డెస్టినేషన్ అయిన సిటీ ప్యాలెస్. ఇది రాజభవన సముదాయం. జైపూర్ నగరం నడిబొడ్డున ఉంది. యాక్చువల్గా ఈ ప్లేస్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబర్నే తన రాజధానిగా పరిపాలించాడు 2వ మహారాజా సవాయ్ జైసింగ్. జైపూర్లో జనాభా పెరుగుదల, అంబర్లో నీటి కొరత కారణంగా 1727లో ఆయన తన రాజధానిని అంబర్ నుంచి జైపూర్కి మార్చారు.
సిటీ ప్యాలెస్ చూడటానికి టికెట్ వచ్చి అడల్ట్కి 400 రూపాయలు, సీనియర్ సిటిజన్స్ అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడే టికెట్ కౌంటర్. ఆధార్ కార్డులన్నీ చూపించి సీనియర్ సిటిజన్స్ అందరూ కన్సెషన్ తీసుకుని బయలుదేరాం లోపలికి. జైపూర్ ఎడ్యుకేషన్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. లోపల చాలా హడావిడిగా ఉన్నట్టుంది. లెట్ us see. మన గైడ్ ఏం చెప్తున్నాడంటే, రాజుగారు కానీ హెడ్ క్వార్టర్స్లో ఉంటే అక్కడ జెండా ఎగరేస్తారు. భారతదేశపు జెండాకి 3 కలర్లు ఉన్నాయి కదా, ఇక్కడ జైపూర్ మహారాజా వారి జెండా 5 కలర్లతోటి ఉందన్నమాట. ఆ జెండా ఎగరేస్తే రాజావారి హెడ్ క్వార్టర్స్లో ఉన్నట్టు లెక్క. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది సభా నివాస్, అంటే దివానే ఆమ్. ప్రజలందరూ తమ తమ బాధల్ని మహారాజు వారికి విన్నవించుకునే ప్లేస్ అన్నమాట ఇది. ప్రజా దర్బార్, పాలరాతి స్తంభాలు, అలాగే అందంగా పెయింట్ చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్న పైకప్పు, అద్భుతమైన షాండ్లైట్స్, చాలా గ్రాండియర్గా ఉంది కదా. యాక్చువల్గా దీన్ని ఓన్లీ ఫోటోలు మాత్రమే తీయాలన్నారు, వీడియోస్ తీయకూడదన్నారు. కానీ ఒకసారి లోపలికి వచ్చి చూసిన తర్వాత మీకు అందరికీ చూపించకపోతే ఎలా చెప్పండి. ఎదురుగా మనకి కనిపిస్తున్న భవనమే సర్వతోభద్ర. ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగిన భవనం. అలాగే అసాధారణ పేరు కూడా దీనికి పెట్టారు, సర్వతోభద్ర. సర్వతోభద్ర అనేది 4 మూలాల్లో పరివేష్టిత గదులతో ఒకే అంతస్తుగా చతురస్రాకారంలో కట్టిన బహిరంగ మందిరం. ఈ సర్వతోభద్రను దివానే ఖాస్ అని కూడా అంటారు. అంటే ఆంతరంగికులతో సమావేశ మందిరం, అంటే క్యాబినెట్ మీటింగ్ హాల్ అన్నమాట. దివానే ఆమ్ అంటే పబ్లిక్ మీటింగ్ హాల్. ఇది రాజప్రాసాదం మధ్యలో ఉండటం వల్ల సాంప్రదాయకంగా జైపూర్ మహారాజుల పట్టాభిషేకం అలాంటివన్నీ కూడా ఇక్కడే జరిగేవి. అలాగే రాజ పండుగలైన దసరా, గంగౌర్, తీజ్ ఆ సమయాల్లో దేవత యొక్క విగ్రహాన్ని నగరం చుట్టూ ఊరేగింపుకి తీసుకెళ్లే ముందు హాల్ మధ్యలో పల్లకీలో ఉంచేవారు. ఇక్కడ మనం చూడాల్సిన అద్భుతమైన ఒక ప్రత్యేకమైన వస్తువులు ఏంటంటే 1.6 మీటర్లు అంటే 5.2 అడుగుల ఎత్తుతోటి 4000 లీటర్ల నీళ్లు పట్టే 340 కేజీల బరువుండే 2 భారీ సిల్వర్ పాత్రలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. వీటిని 14,000 వెండి నాణేలు కరిగించి ఎలాంటి సోల్డరింగ్ అంటే అతుకు లేకుండా తయారు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సిల్వర్ పాత్రలుగా ఇవి గిన్నిస్ వరల్డ్ రికార్డుని కలిగి ఉన్నాయి. వీటిల్ని 2వ మహారాజా సవాయ్ మాధోసింగ్ చేయించారు. ఎందుకంటే 1902లో ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకం కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది ఆయన. అప్పుడు అక్కడ ఇంగ్లాండ్లో వాటర్ని తీసుకోకుండా ఆయన ఇక్కడి నుంచే గంగా వాటర్ని షిప్పుల్లో తీసుకుని వెళ్ళారట. యాక్చువల్గా సవాయ్ మాధోసింగ్ చాలా
నియమ నిష్టలతో ఉండే శివభక్తుడు. ఇక్కడే ఉన్న మ్యూజియంలో మనం ఇప్పుడు చూస్తున్నది మహారాజా సవాయ్ 1వ మాధవ్ సింగ్ యొక్క డ్రెస్. ఆయన 7 అడుగుల పొడవు ఉండేవాడట, 4 అడుగుల వెడల్పుతోటి సుమారు 250 కేజీల బరువు ఉండేవాడట. ఆయన 1750 నుంచి 1768 వరకు జైపూర్ని పాలించారు. ఆయన ధరించిన వస్త్రాలే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ముబారక్ మహల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఆయనకు విపరీతమైన ఆకలి ఉండేదట, ఫుడ్ కూడా చాలా హెవీగా తినేవారట. చిన్న గుడారాల వలె కనిపించే ఆయన భారీ వస్త్రధారణ ఇక్కడ ప్రదర్శనలో ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ముబారక్ మహల్నే ఇప్పుడు మనం బయట నుంచి చూస్తున్నాము. ఇది 19th సెంచరీలో మహారాజా మాధవ్ సింగ్ II నిర్మించారు. ఇది యాక్చువల్గా రాయల్ రిసెప్షన్ హాల్. ఇది ఫారెన్ గెస్ట్స్ కానీ డిగ్నిటరీస్ కానీ ఎవరైనా వస్తే వారిని ఆహ్వానించటానికి నిర్మించిన మహల్ ఇది. అద్భుతమైన ఆర్కిటెక్చర్, 4 వైపులా ఒకేలా ఉంటుంది ఈ మహల్. రాజ్పుత్, మొఘల్ అండ్ యూరోపియన్ స్టైల్స్ తోటి, బ్యూటిఫుల్ ఆర్చెస్, బాల్కనీస్ తోటి, చాలా బ్రహ్మాండమైన కార్వింగ్స్ తోటి నిర్మించారు ఇది. తర్వాత మార్బుల్ లాటెస్ వర్క్ తోటి, అంటే జెరోకాల్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ వర్క్ తోటి చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇప్పుడు దీని గ్రౌండ్ ఫ్లోర్లో టెక్స్టైల్ గ్యాలరీ కింద పెట్టారు. తెలుపు, గోధుమ రంగు రాతితోటి అతి క్లిష్టమైన చెక్కడాలు ఉన్నాయి ఈ మహల్లో. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి ఇంకో గేట్ కూడా ఉంది. మహారాజా సవాయ్ మాన్ సింగ్ II మ్యూజియం సిటీ ప్యాలెస్, ఈ ఎంట్రీ దగ్గర రాసుంది. ఇదొక ఎంట్రీ పాయింట్. కానీ మనం టికెట్లు తీసుకుని వచ్చింది వేరేది. దీన్ని ప్రస్తుతానికి ఎగ్జిట్ కింద ఉపయోగిస్తున్నట్టున్నారు. ఈ ఎగ్జిట్లోంచి కొంచెం ముందుకొచ్చి కుడివైపుకి వెళ్తే అక్కడే మనకి జంతర్ మంతర్ ఉంటుంది. మన నెక్స్ట్ డెస్టినేషన్ జంతర్ మంతర్. దీన్ని 1727-1734 మధ్యకాలంలో మహారాజా 2వ జైసింగ్ జైపూర్లో నిర్మించిన ఖగోళ వేదశాల. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 ఉన్నాయి. जंतर मंतर का मतलब क्या होता है? बहुत इजी में सिखाऊंगा. पॉपुलरिटी में जाएंगे, हाथ वगैरह रेखा के देंगे तो 3 दिन यहाँ बैठना पड़ेगा. इसलिए जंतर का मतलब होता है सन. जंतर का मतलब होता है सन. मंत्र का मतलब वॉच. सन डाइट डिपेंड ओनली सन. धूप है तो आप पूरा घड़ी देख सकते हैं, नहीं तो नहीं देख सकते. ठीक है ना? अपना टाइम जो अपन देख सकते हैं. अपने इंडिया का सेंटर कहाँ है सर? कैपिटल कहाँ है? दिल्ली. एक अपना वॉच का टाइम जो निकालते हैं IST, इंडिया स्टैंडर्ड टाइम, तो कहाँ से कलेक्ट करते हैं? इलाहाबाद, प्रयागराज. ठीक है ना? अपना आंध्रा साउथ है, दिल्ली नॉर्थ है. भूमध्य रेखा इक्वेटर लाइन, वो कौन सा शहर आएगा? इलाहाबाद. अभी अपन ने नॉर्थ में, अभी है अपन 27 डिग्री नॉर्थ में है, इसलिए टाइम का फर्क है. ये वॉच ओनली जयपुर का है.
और अपना वहाँ अपन टाइम निकाला अपने इलाहाबाद से, इसी टाइम का फर्क है। तो 12 मिनट 12 मिनट अपन प्लस करेंगे तो यहाँ का टाइम आ जाएगा। मॉर्निंग सन कितने बजे आता है? 6 बजे आता है और शाम को 6 बजे तक रहेगा। उसके बाद में सन रहेगा नहीं, टाइम नहीं देगा। इसलिए इसको बोलते हैं जंतर मंतर सन टाइम, धूप का घड़ी, डिपेंड ओनली सन। अब टाइम कैसे देखेंगे? अब आइए मेरे longitude के पास एक longitude का 4 मिनट 3 longitude। ये 27 डिग्री का वॉल है और नीचे देखिए डाउन देखिए, राउंड मार्बल है, ठीक है ना। उधर 6 मार्बल है, 6 मार्बल रखा हुआ है टुकड़ा, उधर 6 मार्बल है, 6 12 हो गया। मॉर्निंग 6 से लेके 12 तक इधर टाइम देखेंगे, 12 से सामने 6 तक यहाँ देखेंगे। ये AM ये PM, मॉर्निंग सन यहाँ से निकलेगा, ठीक है ना सर। सन का शेडो वॉल पे आएगा, वॉल का शेडो इधर आएगा, और शेडो देख कर टाइम देखेंगे। आफ्टरनून सन इधर हो जाएगा, ये वॉल का शेडो उधर हो जाएगा। AM ये PM। आप इसका वॉच में और अपना वॉच में टाइम का कितना फर्क है सर? 12 मिनट। अब 12 मिनट में हेड करेंगे तो लोकल टाइम आ जाएगा। अब टाइम कैसे देखेंगे? अब आइए बात। ओके, तो 1 मार्बल 1 आवर। देखो सर, यहाँ से लेके यहाँ पर तक 1 मार्बल 1 आवर, 15 30 45 60। ओके, अब यहाँ से यहाँ तक कितना मिनट हो गया सर? 15 मिनट। 5 10 15। 5 को देखो 1 2 3 4 5 1 मिनट। 1 में डिवाइड 3 पार्ट, 20 40 60 एक्रो टाइम। सही टाइम 20 सेकंड तक का टाइम देख सकते हैं अपन। अब टाइम कैसे देखेंगे? वॉल का शेडो कहाँ है? इधर आ रहा है, आगे ना सर। अब इधर है 10, है ना सर। 10 15 30 45 50 55 56 57। इसमें 57 हो रहा सर। तो ठीक है, ये 5 जगह बना हुआ है, दिल्ली उज्जैन मथुरा बनारस, बट वर्किंग कंडीशन ओनली जयपुर। शेडो देखा आपने दीवार का? ये इसमें शेडो आ रहा था सनलाइट का, नहीं आ रहा, तो ये काम नहीं कर रहा है। क्यों नहीं कर रहा है? सन 6 महीना नॉर्थ में रहेगा, 6 महीना साउथ में रहेगा, उत्तरायण है दक्षिण है। ओनली 2 दिन सन सेंटर में रहेगा, भूमध्य रेखा में इक्वेटर लाइन में। जब डे नाइट इक्वल होगा तो कौन सा महीना होता है? 21 मार्च 23 सितंबर, 21 मार्च 23 सितंबर। अभी चल रहा है नवंबर, तो मार्च से लेके सितंबर तक, और सितंबर से लेके मार्च तक। अब सन कहाँ पर है? नॉर्थ में, बट आफ्टर मार्च सन ऊपर आएगा, तभी घड़ी काम करेगा, तब तक अपन उस साइड चल। पूरा इधर आ रहा है। 1 मिनट हो गया, 11:01। प्लस कितना करना है? 12 मिनट करना है, तो 11:13 हो गया। आप देख लो, मेरा मन आंखों में निकला उससे। ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భారతదేశంలో 5 చోట్ల ఈ జంతర్ మంతర్ ఉన్నాయి అని చెప్పి అనుకున్నాం కదా. అందులో ఇప్పుడు మనం చూస్తున్న జైపూర్ కాకుండా ఇంకా న్యూఢిల్లీ, ఉజ్జయిన్, వారణాసి, మథుర, ఈ 5 ప్లేసెస్లోనూ మహారాజా జైసింగ్ II వీటిల్ని నిర్మించారు. కానీ మథురాలో నిర్మించిన ఈ జంతర్ మంతర్ 1857 ముందర డెస్ట్రాయ్ చేయబడింది. మిగిలిన ప్లేసెస్లో మెయింటైన్ చేయటం లేదు. ఈ జైపూర్లో ఒక్కటే చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ 2 seconds వేరియేషన్స్ తోటే టైంను మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇవే కాకుండా రాసులు అన్నీ కూడా ఇక్కడి నుంచి చూసే అవకాశం ఉంది. చాలా అద్భుతమైన విజ్ఞాన వాటిక ఈ జంతర్ మంతర్.
ఇక్కడ మనకి ఎన్నో స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిల్నే యంత్రాలు అంటారు. ఇక్కడ సామ్రాట్ యంత్ర, జయప్రకాష్ యంత్ర, దిశ యంత్ర, రామయంత్ర, చక్ర యంత్ర, రాశివలయ యంత్ర, దింగష్ యంత్ర, ఉటాన్షి యంత్ర అని రకరకాల యంత్రాలు ఉన్నాయి. దీంతో మనం 20 సెకండ్స్ యాక్యురసీ తోటి టైంను, అలాగే మన రాసులను, వీటన్నిటిని కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు, మిగిలిన గ్రహాల మూమెంట్స్ని బట్టి ఆస్ట్రోనామికల్ టేబుల్స్ని తయారు చేసి ప్రెడిక్ట్ చేశారు కాలాన్ని. నిజంగా ఇది ఒక అద్భుతమైన శాస్త్రం అనే చెప్పుకోవాలి. దగ్గరగా 300 సంవత్సరాల క్రితం ఇలాంటి అరేంజ్మెంట్ చేయబడిందంటే మన పూర్వీకులు ఎంత గొప్పవారో, మనం కూడా ఒక భారతీయుడిగా పుట్టినందుకు ఎంతో గర్వించాల్సిన క్షణం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిర్లా మందిర్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ 3 కూడా చూసేసాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మన అప్కమింగ్ వీడియో జైపూర్ పార్ట్ 2లో హవామహల్, ఫోర్ట్, మ్యూజియం ఇవన్నీ కూడా చూసేద్దాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.